నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మల్కాపేట రిజర్వాయర్ను పరిశీలించిన కలెక్టర్. పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య విజయం సాధించడంతో సిరిసిల్ల బీజేపీ నేతల సంబరాలు. కొనరావుపేట మండలంలో మల్కా కొమరయ్య విజయంతో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గెలుపు పట్ల వేములవాడ బీజేపీ నేతల సంబరాలు. మిడ్మానేర్ నుంచి మల్కాపేట రిజర్వాయర్లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కొనరావుపేట మండలంలోని మల్కాపేట రిజర్వాయర్ గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూమ్, విద్యుత్ సరఫరా వ్యవస్థలను తనిఖీ చేశారు. మల్కాపేట రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉందని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డిని ఆరా తీయగా ఈ రోజు 0.75 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయిన్పల్లి మండలంలోని మిడ్మానేర్ నుంచి 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్కు చేరుకోగానే దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్టు పరిధిలో పంటలు వేసిన రైతులు సాగునీరు విషయంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్ వెంట ఈ కిషోర్, డిఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు గ్రామ పురోహితుడు రాజుపంతులు, బీజేపీ, టీడీపీ మండలాధ్యక్షులు ప్రభాకర్, మోచనారాయణ మద్దతు తెలిపి పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు బరిగెల భిక్షపతి మాట్లాడుతూ గత 4 నెలల నుండి స్థానిక ఈవో వేతనాలు ఇవ్వకపోగా వేతనాలు అడిగితే నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. చాలీ జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల శుద్ధి చేసినప్పుడు అనారోగ్య బారిన పడుతున్నామని, దీంతో ఆసుపత్రుల ఖర్చు భారం పడుతుందని వాపోయారు. వెంటనే కలెక్టర్ స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఉమ్మడి జిల్లా వైద్యుగా మొత్తం స్టేట్ వైద్యుగా పెండింగ్ ఉన్నాయి. ఆ చెట్లు కొట్టు జరిగినాయి. అప్పుడు ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను. అందరూ చూపిస్తా చెట్లు కట్పెట్లు పోయి అక్కడ బండి పెట్టాము. ఇంకొకటి సిరిసిల్లలో ఆయిల్ పోయిందని అక్కడ బండి పెట్టడం జరిగింది. ఆ బండి మరి అడ్డే ఉందా, అది అమ్మిర్రా మాకు తెలియదు. నుంచి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గంభీరావుపేట గ్రామంలో గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు పలుమార్లు వేతనాలు ఇవ్వమని గ్రామ పంచాయతీకి వెళ్ళి అడిగినచో 10 రోజుల్లో వేస్తాను, 4 రోజుల్లో వేస్తానని ఈవో గారు చెప్పడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్తే కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. మనుషుల మీదకి మొత్తం కుక్కల మీదకి వచ్చినట్టుగా అరవడం జరుగుతుంది. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా, లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నామో మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పనిచేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజుల చెక్కును కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు ఆ 4 రోజుల చెక్కును కొట్టిపోయడం జరగలేదు. కావున 4 నెలల జీతాన్ని వెంటనే తక్షణమే మా అకౌంట్లో జమ చేయాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో రేపటి నుండి రేపటి వరకు ఖచ్చితంగా మా అకౌంట్లోకి జమ కావాలి. లేనిచో రేపటి నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. లేదా కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. 12 బాధలకు గురయ్యి మేము పానాలు బలిపెట్టి పని చేసినా కానీ కూడా, మేము ఎంత మంచిగా పని చేసినా కానీ కూడా చేతులు లేవరు మా మంది అని మాకు కొద్దిగా నన్న వ్యాధి లేదు. గాలి లేకుండా చేస్తుండు. మేము జ్వరము వచ్చి ఏకొచ్చి సైలేని మూలరల్లా మురికి కాలువల్ల మేము దిగి తీసినా కానీ కూడా మమ్మల్ని పాపదోషం అనేటి గ్రామ పంచాయతీ నాయకులు లేరు. మాకు సరైనట్టుగా వేతనాలు అందిస్తలేరు. మేము నాన్న తిప్పల పడుకుంటా ఇజ్జతికి అయినా కానీ కూడా మేము పని చేయగలుగుతున్నాము. పని చేసుకుంటూ కొట్లాడాలని 3 నెలల నుంచి అడుగుతున్నాము, చేసినా కానీ కూడా మా బాధను అర్థం చేసుకుంటలేరు. మాకు జీతాలు కొడతలేరు. ఏమన్నంటే కొట్టినమన్న ముచ్చట్నే కానీ మా అకౌంట్లలో వడుడు లేదు. పక్షాన నిజంగా కూడా పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే గ్రామాభివృద్ధి లేదు. అలాంటి దాన్ని
నిజంగా కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు నిజ సఫాయి సిబ్బంది పూర్తి గ్రామానికి సేవ చేసిండ్రు. అటువంటి వారిని విస్మరించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు సంవత్సరం నుంచి కూడా వాళ్ళకు వేతనాలు ఇవ్వకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతూ వేతనాలు ఇవ్వని పరిస్థితిలో ఉందంటే ఇంత దుర్భర పరిస్థితి ఏనాడు చూడలే, ఇక చూడబోము. కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ముఖ్యంగా తెలియజేయమంటే పారిశుద్ధ కార్యక్రమం కనీసం పారిశుద్ధ కార్యక్రమం పైన వేతనాలు వెంటనే చెల్లించాలి. జీవగారితో దీని మీద చర్య తీసుకొని వీళ్ళకి వెంటనే జీతాలు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించిన తరుణంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపైన గోపి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో కోసం దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తు చేసుకుని మల్క కుమరయ్యకు ఓటు వేశారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించిన సందర్భంగా కొర్రపేట మండల శాఖ అధ్యక్షులు మిరియల్ ఖాన్ బాలాజీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరిపారు. కొనరావుపేట మండల కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపించేశారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. ఈ విజయానికి సహకరించిన టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు, విజయానికి కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి జింక వెంకటి, మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, ఉపాధ్యక్షులు చెర్లపల్లి వామన్, చింతల పరశురం, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు అసరి దేవరాజు, బీజేవైఎం అధ్యక్షులు జితేందర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు బోయిని నర్సయ్య, బొగ్గు రవి, జట్టి విజయ్, సురేష్ రావు పాల్గొన్నారు. విజయోత్సవాన్ని కోరపేట మండల శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషకరం. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు బండి సంజయ్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు కోరపేట మండల శాఖ ఆధ్వర్యంలో టీచర్ ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పార్టీ శ్రేణులు అందరూ మండల కేంద్రానికి చేరుకొని ఇవాళ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మల్క కుమరయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఓటును వినియోగించుకున్న టీచర్స్కి, ఈ ఎలక్షన్లకు సహకరించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముందు ప్రభుత్వం వచ్చేలా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ విజయోత్సవంలో పాల్గొంటున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మల్క కుమరయ్య గారికి కోనరావుపేట మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. టీచర్స్, ముఖ్యంగా ఉపాధ్యాయులు గురువులు, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వచ్చిన సమస్యల గురించి బండి సంజయ్ గారు కొట్లాడిన విధానం చూసి టీచర్లకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలని టీచర్లందరూ మాకు మద్దతు తెలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో టీచర్లందరూ మాకు మద్దతు తెలిపినందుకు కోనరావుపేట మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించిన తరుణంలో వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు జరిపారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో కోసం దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారని, అప్పటి ప్రభుత్వం ఎన్నో
ఇబ్బందులకు గురి చేసినా తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తించుకొని మల్క కొమరయ్యకు ఓటు వేశారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక, గోపు బాలరాజు, పిన్నింటి హనుమాన్లు, గుడిసె మనోజ్, శ్రీను, జవ్వాజి శేఖర్, సగ్గు రాహుల్, నామాల శేఖర్, బోనాల శివ, నేరల సాయి, బిల్ల కృష్ణారి, బుర్రా మనీష్, తడక రాజు, అన్నం నర్సయ్య, భూసాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా రాబో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున పట్టం కడతారనేందుకు నిదర్శనం. మరి టీచర్లందరూ కూడా ఏకతాటి మీద భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించడం. మరి ప్రజలందరూ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్ద ఎత్తున పట్టం కడతారని ఈ విధంగా తెలియదు. జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఇంటలెక్చువల్ దశ దిశను ఈ రాష్ట్రానికి నిర్దేశం చేసే దిశగా ఉపాధ్యాయులు జరిగింది. మరి గెలిచిన అభ్యర్థి కొమరయ్య గారు చాలా రోజులు కలిగిన ఒక జాతీయతావాది, అనేక ఆర్గనైజేషన్స్, అనేక ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ నడుపుతా ఉన్నారు. ఇది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్రభుత్వమే వ్యతిరేకత ఎంతో ఇంటలెక్చువల్స్, ప్రత్యేకంగా టీచర్లకు. గతంలో 5 సంవత్సరాల జరిగిన ఎన్నికల్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి ఇక్కడ ఇది కూడా గెలిచింది. మిగిలిన నల్గొండ మాత్రం మన నిన్న PRDU అని చెప్తా ఉన్నారు. మరి తపస్ గెలిచిన వాళ్ళ ఆర్గనైజేషన్ గెలిచిన తర్వాత కూడా ప్రతి భారతీయ జనతా పార్టీకి ఒక దిక్సూచిలాగా, అంటే ఇంటలెక్చువల్స్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఎన్నికలు ఏతున్నదో గత 15 రోజులకి వెళ్ళి బండి సంజయ్ గారు కేవలం కరీంనగర్లో ఉంటుకుంటూ రిమోట్ చేయడం జరుగుతాం. అనేక మంది నాయకులు, అటు ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ ఒక ప్రతిషేధంగా తీసుకొని కూడా ఈ పోటీ చేయడం జరిగింది. కనుక నిజంగా కూడా ఈ విజయాన్ని అందించిన ప్రతి ఉపాధ్యాయులకు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఒక జాతీయతావాదం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూపించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం ఒక స్పష్టమైన దశతో ప్రయాణం చేస్తూ ఉంది. మరి రాబోయే ఎన్నికలు ఏవైనా కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అనేక రకాలుగా అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన విశ్వాసాన్ని 10 సంవత్సరాలుగా ఏదైతే ఉన్నదో రామ్ టెంపుల్ కావచ్చు, 370 ఆర్టికల్, మిగతా అన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో యూత్ కానీ, మహిళలు కానీ, ఉపాధ్యాయులుగా, ఇంటలెక్చువల్స్ కానీ బీజేపీ వస్తున్నారు కనుక రేపు రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా మాకు అనుకూలంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. అంతేకాక మరొకసారి కూడా ఈ గెలిపించిన ఉపాధ్యాయులకు, ఈ తెలంగాణ ఈ 4 జిల్లాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక తెలియజేస్తూ ఉన్నాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతరిక్షలు నమస్కారం.